బుర్రెకో బుద్ధి అంటారు కదా, అట్లనే ఒక్కొక్కరిది ఒక్కో తీరులుంటది టేస్ట్. అందరు లెక్క రొటీన్గా ఉంటే మనల్ని ఎవరు పట్టించుకుంటారు? అందుకే కొంతమంది వాళ్ళ మెదళ్లకు పదును పెట్టి డిఫరెంట్గా ఆలోచన చేసి అందరూ అవాక్ అయ్యేటట్టు చేస్తారులా. ఇగో గిట్లా. ఇక మన దేశంలో కాదు గాని వేరే దేశాలల్లా కార్లు వింత వింతగా ఉండేటివి మస్తుగా చూస్తాం. ఇక కొంతమంది పక్కకు పడేసిన పాత కార్లను కొత్తగా చేసి వాడుకుంటారు. గట్లనే ఇప్పుడు గీ కార్ను చూడుర్రి, ఒకసారి ఎట్లా ఉల్టా అయిందో. Seen it all. What the heck is that? This car's upside down. What the heck is even that? You don't know what it is? Hey, even the axle's upside down. The engine's upside down. That's crazy. Look at you go. గిక్కడో కారు చూసిర్రు కదా, గీ వింత కారు అన్ని కార్ల లెక్క కాకుండా కారు బోల్తా పడితే ఎట్లుంటదో అచ్చో అట్లనే ఉన్నది. టైర్లు, ఇంజన్ సహా మిగతా భాగాలన్నీ అచ్చం అట్లనే ఉన్నాయి. కానీ దగ్గరికి పోయి చూస్తే అసలు ముచ్చట అర్థమైతది. అప్పుడు గీ కారు గిట్ల తయారు చేసిన ఆయన తెలివితేటలు బయటపడి, ఓహో కావాలనే గీ కారు గిట్ల తయారు చేసిర్రు అని అర్థమైతది. Seen it all. What the heck is that? This car's upside down. What the heck is even that? You don't know what it is? Hey, even the axle's upside down. The engine's upside down. That's crazy. Look at you go. అయితే కారుకు కింద ఉన్న టైర్లు గింత కూడా కనిపించకుండా మస్తు తయారు చేసిండబ్బా. ఇక కారు ముందుకు పోవడు చూస్తే బోల్తా పడ్డ కారు రోడ్డు మీద పోతున్నట్టు అనిపిస్తుంది. ఇక అమెరికా రోడ్ల మీద రైమ్ అనుకుంటా పోతున్న గీ వింత కారు సూపర్ గున్నది కదా. కానీ అన్ని మంచిగానే ఉన్నాయి గాని ఎక్కడనైనా స్పీడ్ బ్రేకర్లు వస్తే పరిస్థితి ఏందో మరి. అమెరికాల కాబట్టి సరిపోయింది గాని అదే మన ఆంధ్రాలకు పోతే అక్కడ ఉన్న బొందలకు ఒకసారి ఇంట్లోకించి బయటకు వస్తే అటు నుంచటే షోరూంకు పోతదుల్లా. గట్లుంటాయి మరి మన రోడ్లు.